Welcome to my room tour in Paris. Welcome. So this is the entrance. So after we come, the first left if we take, ఇక్కడ ఒక స్మాల్ కిచెన్ ఉందన్నమాట. స్మాల్ కిచెన్ ఏం కాదు, అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఓన్లీ మనం రా మెటీరియల్స్ తెచ్చుకొని మనం కుక్ చేసుకోవడమే. ఇది రూమ్ కాదు, ఆల్మోస్ట్ స్టూడియో అపార్ట్మెంట్. ఈ స్టూడియో అపార్ట్మెంట్లో మేము 30 days ఉన్నాం అనమాట. ఈరోజు లాస్ట్ డే, ఇంకా వెళ్ళిపోతున్నాము. సో లాస్ట్ డే ఇన్ని రోజులు చేద్దాం అనుకుంటే రూమ్ టూర్ అస్సలు చేయలేకపోయాను. సో ఫైనల్గా ఈరోజు ఎలా అయినా చెయ్యాలనేసి బిఫోర్ వీ లీవ్ ఐఎమ్ డూయింగ్ మై రూమ్ టూర్. సో కమ్ టు కిచెన్. సో యాక్చువల్గా రా స్టఫ్ ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే మేము ఇక్కడ కుక్ చేయలేదు. ఓన్లీ 1 day కుక్ చేసాము, ఫస్ట్ డే. ఆ తర్వాత మొత్తం స్టఫ్ అంతా నా ఫ్రెండ్ రూమ్కి మార్చేసాను. అక్కడే దుకాణం పెట్టేసి ఈ 30 days కుకింగ్ అంతా అక్కడే అనమాట. ఎందుకంటే తన రూమ్ మిడిల్లో ఉంది మాకు. సో మేమంతా అక్కడ మార్చేసుకొని అక్కడ కుకింగ్ చేసుకున్నాము. సో ఇక్కడైతే మొత్తం కట్లరీ అంతా ఉంది. మనకి గ్లాసెస్ అండ్ స్పూన్స్, నైఫ్స్, అండ్ ఇక్కడ చూస్తే స్టీల్ నైఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సమ్ ఫోర్క్స్ ఇవన్నీ పెట్టినారనమాట. సో అండ్ ఇక్కడైతే ప్లేట్స్, కప్స్, బౌల్స్ ఇవన్నీ పెట్టేశారు. సో ఇవన్నీ మనం ఎప్పుడైనా ఈ హీట్ చేసుకోవడానికి, ఫుడ్ హీట్ చేసుకోవడానికి అంతా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి యాక్చువల్ కుకింగ్ స్టఫ్ అంతా ఉందన్నమాట. స్టీల్ బౌల్స్, యుటెన్సిల్స్ అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్, లిడ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఓవెన్ ఫుడ్ హీట్ చేసుకోవడానికి. సో అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇట్స్ ఏ 4 burner స్టవ్ అనమాట. గ్యాస్ కాదు, ఎలక్ట్రిక్. ఫస్ట్ డే అయితే బాగా ఇబ్బంది పడ్డాము, దీన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి. ఎందుకంటే ఆన్ చేస్తున్నాం, పవర్ బటన్ ఉంది, ఆన్ చేస్తున్నాం కానీ ఆన్ అవ్వట్లా. ఒక 5 minutesకి రిలైజ్ అయ్యాము, లాంగ్ ప్రెస్ చేయాలి, ఆన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఒక పాస్ బటన్ ఉంది, మళ్ళీ ఒక లాక్ ఉంది, మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలి. ప్లస్ ఏదో నెంబరింగ్ ఇచ్చారు. నెంబరింగ్ అంటే మేబీ హీట్ ఇంక్రీజ్ చేయడానికి ఆ నెంబరింగ్ అంతా. ఇంకోటి ఏంటంటే ఏదెక్కడో తెలియలేదు. ఆఫ్టర్ ఒక 10 minutes బాగా రీసెర్చ్ చేశాక ఎలాగోలా మొత్తానికి ఆన్ చేసాం ఫస్ట్ డే. అండ్ దెర్ ఈస్ ఎ కిచెన్ టవల్. ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తారనమాట. కానీ నా రూమ్లో అయితే డర్టీ అస్సలు అవ్వదు, ఎందుకంటే మేము ఇక్కడ ఏమి వంట చేయం కాబట్టి డర్టీ అవ్వదు అస్సలు. సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇలాగే చేంజ్ చేస్తారు మళ్ళీ. అండ్ దేర్ ఈస్ అ కాఫీ మెషిన్. ఐఎమ్ నాట్ ఏ కాఫీ పర్సన్, సో అస్సలు యూస్ చేయలేదు దీన్ని. ఇది ఎలాగో యూస్ చేస్తారు, ఇక్కడ పెడతారు ఏదో. ఐ డోంట్ నో హౌ టు యూస్ దట్ ఆల్సో. అండ్ దెర్ ఈస్ ఎ కెటిల్. ఇది కూడా యూస్ చేయలేదు, కుకింగ్ అంతా నా ఫ్రెండ్ రూమ్లో కాబట్టి ఇది కూడా యూస్ చేయలేదు. అండ్ యాపిల్స్ ఇవైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఇక్కడ కాంప్లిమెంటరీ. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ సరిగా తినకపోతే ఒక యాపిల్ ఇలా పట్టుకొని వచ్చేస్తాం అనమాట. సో ఈ రూమ్కి వచ్చేసి తినేస్తాము. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనలాగా దోశలు, ఇడ్లీలు ఉండవు. రోజు ఏదో ఇవి పెడతారు కదా, కేక్స్. అవి ఎన్ని రోజులు ఏం తింటాం కేక్స్. సో ఫ్రూట్స్తోనే కానిచ్చేస్తాం ఈ 30 days. అండ్ దెర్ ఈస్ ఎ మినీ ఫ్రిడ్జ్ హియర్. ఫ్రిడ్జ్ కంప్లీట్గా ఎంటీగా ఉంది, ఎందుకంటే పెద్దేమీ మేము రా స్టఫ్ ఇక్కడ పెట్టలేదని తన రూమ్లో పెట్టినాం కాబట్టి. అండ్ ఇది డిష్ వాషరు. 1 day అయితే యూస్ చేశాను. ఫస్ట్ డే మేము ఇక్కడ కుక్ చేసాము, సో ఆ రోజు అయితే డిష్ వాషర్ అయితే యూస్ చేశాను. ఈ డిష్ వాషర్కి ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళే రీఫిల్ చేస్తారు. సో ఇవంతా వాళ్ళే ఇస్తారు. ఎవ్రీ వీక్ రూమ్ క్లీనింగ్ అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ రీఫిల్ చేస్తారు. 1 week సరిపడా ట్యాబ్లెట్స్ పెడతారు. అండ్ ఇది కూడా ఎవ్రీ వీక్ చేస్తారన్నమాట, కొత్తది పెట్టేస్తారు, కానీ యూస్ చేయట్లేదు మనం. అండ్ ఇది క్లీనింగ్ లిక్విడ్, డిష్ వాషర్ లిక్విడ్, అది కూడా రీఫిల్ చేస్తారు ఎవ్రీ వీక్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాష్ బిన్స్ అన్ని పెట్టాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యాబినెట్స్ ఇచ్చారు కిచెన్ రా స్టఫ్ అంతా పెట్టుకోవడానికి, కానీ ఇక్కడ మాకేం లేదు కాబట్టి నేనేం పెట్టలేదు, అంతా నా ఫ్రెండ్ రూమ్లో ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ కిచెన్ టూర్. కిచెన్ టూర్ అయితే యాక్చువల్గా నా ఫ్రెండ్ రూమ్లో చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఎందుకంటే అక్కడ మాకంతా రా స్టఫ్ అంతా అక్కడే ఉంది నా ఫ్రెండ్ రూమ్లో. ఆల్మోస్ట్ చాలా తెచ్చామన్నమాట నా సింపుల్ రెసిపీస్కి కావాల్సినవని. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తిని బతకడం కొంచెం కష్టం, మనకి అలవాట్లేదు కాబట్టి. వాళ్ళు ఎక్కువ రా లీవ్స్ అవంతా ఎక్కువ తింటారు, సో అవంతా మనం తినలేం కాబట్టి. ఫస్ట్ డే సాలడ్ మీకు వీడియో పెట్టుకుంటాను చూడండి, షార్ట్. ఎంత కష్టంగా తిన్నానంటే ఆ 4 spoons ఆ దేవుడికే తెలుసు.
సో ఎవ్రీ డే లంచ్ డిన్నర్ 80% కుక్ చేసుకున్నాము. ఎప్పుడైనా వీకెండ్స్ బయటకు వెళ్ళేసి రూమ్కి వచ్చే ఛాన్స్ లేకపోతే తప్పితే బయట తినలేదు పెద్దగా. ఎప్పుడు కుక్ చేసుకుని తిన్నాము. ఆల్మోస్ట్ ఈ సాంబార్ మిక్స్, తర్వాత ఈ వర్మసెల్లి మిక్స్ ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకొని వచ్చుకున్నాము. అండ్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో అంతా. అండ్ వన్ మోర్ థింగ్, మేము కుక్కర్ కూడా తెచ్చుకున్నాము. మాకు తెలిసి మేము బాగా కుక్ చేసుకుంటాం అనేసి. నా ఫ్రెండ్ కంప్లీట్ వెజిటేరియను. సో నేను కుక్ చేసుకోకపోయినా తను ఖచ్చితంగా కుక్ చేసుకుంటుంది. సో కుక్కర్ కూడా తెచ్చుకున్నాము మేము. సో అంతా తన రూమ్లో ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ కిచెన్ టూర్. కమ్ టు ద లివింగ్ రూమ్. సో హియర్ దెర్ ఈస్ ఎ డైనింగ్ టేబుల్, రౌండ్ టేబుల్ అనమాట, 4-seater. డైనింగ్ టేబుల్ కంటే దీన్ని మేము మా ఎక్స్ట్రా స్టఫ్ అంతా పెట్టడానికి ఎక్కువ యూజ్ చేశాను నేను. చూడండి ఇప్పుడు కూడా నా బ్యాగ్ ఇక్కడే ఉంది. అంటే బయటకు వెళ్ళే ముందు బ్యాగ్స్ అంతా ఏదైనా చెత్త చెదారం అంతా ఇక్కడే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి యాక్సెస్ కార్డ్స్, రూమ్ కార్డ్స్ అనమాట. ఆల్రెడీ ఒకటైతే ఒకసారి రూమ్లో పెట్టి మర్చిపోయి బయటకు వెళ్ళిపోయాను. రూమ్ డోర్ లాక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకోటి కూడా ఇచ్చారు నాకు. సో నా దగ్గర 2 యాక్సెస్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ యాక్సెస్ కార్డ్స్ దీని ప్లేస్ అయితే ఎప్పుడు ఇక్కడే. ఎందుకంటే ఎక్కడెక్కడో పెట్టి వెతుక్కోవడం కంటే దానికి ఒక ప్లేస్ ఫిక్స్ చేశారనమాట. దీని ప్లేస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది పెద్దగా యూజ్ చేయలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్ రూమ్లో అక్కడే వంట చేసుకుంటాం కాబట్టి అక్కడే తినేవాళ్ళమి. తన డైనింగ్ టేబుల్ అయితే బాగా యూజ్ చేసాం మేము. అండ్ ఇదంతా నా బ్యాగ్స్. చెప్పాను కదా మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. 30 days మా పీరియడ్ అయిపోయింది. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, మొత్తం స్టఫ్ అంతా అయిపోయింది. సో ఈ 2 ట్రాలీస్ అండ్ ఈ బ్యాక్ ప్యాక్ అండ్ ఇంకో క్యాబిన్ బ్యాగ్ కూడా ఉంది, అది ఆ రూమ్లో ఉంది. ఇంకా కొంచెం పెట్టాల్సిన స్టఫ్ ఉందన్నమాట, అది బెడ్రూమ్లో ఉంది, చూపిస్తాను. అండ్ ఫ్యాన్ ఇచ్చారు, మరి ఎందుకు ఇచ్చారో తెలీదు, మేమైతే యూజ్ చేయలేదు. ఆల్రెడీ మాకు ఏసీ ఆన్లో ఉంటుంది ఎప్పుడు. టెంపరేచర్ కంట్రోల్ ఐ డోంట్ నో ఎందుకు ఎనేబుల్ లేదు, టెంపరేచర్ కంట్రోల్ ఎనేబుల్ లేదు. సో ఎప్పుడు చిల్గానే ఉంది. ఆల్రెడీ బయట -degreesలో లేదంటే 5 degrees 7 degreesలో ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ టెంపరేచర్ మళ్ళీ ఏసీ పెట్టున్నారు. ఇంకా మేము మళ్ళీ ఫ్యాన్ ఎందుకో నాకు తెలియలేదు మరి. సో మేమైతే యూజ్ చేయలేదు. అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఇది మొత్తం రెసిడెన్షియల్, ఒక చిన్న బ్లాక్లో ఉంది. మధ్యలో వచ్చేసి ఒక పార్క్ ఉంది. సో మొత్తం అంతా బిల్డింగ్స్, అంతా రెసిడెన్షియల్ ఏరియా. మార్నింగ్ టైం అయితే చిన్న చిన్న పిల్లలు, ఇక్కడ ఒక స్కూల్ ఉన్నట్లుంది, చిన్న చిన్న పిల్లలు వెళ్తుంటారు, పేరెంట్స్ తీసుకెళ్తుంటారు అనమాట. బ్రేక్ఫాస్ట్ కిందకి వెళ్ళినప్పుడు ఇదే అనమాట మాకు వ్యూ. ఎగ్జాక్ట్గా దీని కింద గ్రౌండ్ ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి చూస్తే మనకి తెలుస్తుంది. చిన్న చిన్న పిల్లలు వెళ్తుంటారు మార్నింగ్. అండ్ హియర్ దేర్ ఇస్ అ బాల్కనీ. హియర్ పెద్దగా యూజ్ చేయలేదు, అంత క్లీన్గా ఏం లేదు. సో పెద్దగా బాల్కనీ పెద్దగా ఏం యూజ్ చేయలేదు. అండ్ టీవీ ఉంది. మాకు టీవీ చూసే టైం అయితే అస్సలే లేదు, టు బి ఫ్రాంక్. అసలు ఒక్కరోజు కూడా టీవీ అయితే ఆన్ చేయలేదు. రిమోట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఏదో ఇక్కడ ఉందంట, రిమోట్ ఇక్కడ ఉంది, కానీ ఇప్పటి వరకు రిమోట్ టచ్ కూడా చేయలేదు అసలు. అండ్ దేర్ ఇస్ ఎ చైర్ అనమాట కూర్చోడానికి. ఇది కూర్చోడానికి కంటే ఎక్కువగా మేకప్ స్టఫ్ పెట్టుకోవడానికి యూజ్ చేశాను. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. సో ఇక్కడ చిన్న టేబుల్లో మొత్తం ఆ స్టఫ్ అంతా అరేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఊరికి అన్ని అలా తీసి ఇక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ యూజ్ చేశాను దీన్ని. అండ్ ఈ మిర్రరు అండ్ ఇక్కడంతా నా మేకప్ స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేశా. ఇక్కడ వస్తే ఇంకొక విండో ఇచ్చారు. మొత్తం ఆల్మోస్ట్ ఈ రూమ్ అంతా విండోసే. మొత్తం వెంటిలేషన్ అయితే చాలా బాగుంది, బికాస్ కార్నర్ రూమ్ ఇది. సో వెంటిలేషన్ అయితే బాగుంది. అండ్ దెర్ ఇస్ ఎ స్మాల్ బెడ్ హియర్ టు రిలాక్స్. దీన్ని కూడా బాగానే యూజ్ చేశాను. ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడే కూర్చొని మొత్తం కొంచెం రిలాక్స్ అయ్యేది అంతా. సో ఏమైనా ఉన్నా తినడానికి ఇక్కడే కూర్చొని తినేదాన్ని, ఇక్కడే కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని. సో ఇది కూడా బాగానే యూజ్ చేశాను. అండ్ కమింగ్ టు హియర్ దేర్ ఇస్ ఎ స్మాల్ వార్డ్రోబ్. సో ఐరన్ బాక్స్ ఇచ్చారు మనకి వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన ఐరన్ బాక్స్ అండ్ ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు, అది కూడా యూజ్ చేశాను ఐరన్ బాక్స్. సో ఇంక వెళ్ళిపోతున్నాను కాబట్టి మొత్తం ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ దేర్ ఆర్ సమ్ హ్యాంగర్స్, ఇవంతా ఏం యూజ్ చేయలేదు. అండ్ వాళ్ళు వీక్లీ వన్స్ రూమ్ క్లీన్ చేస్తారు. ఈ లోపల మనకు అవసరమైతే అది యూజ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ హియర్ దేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రా బెడ్డింగ్స్ అండ్ పిల్లోస్ ఆర్ దేర్. Started.
సో హియర్ సమ్ బెడ్డింగ్స్ అన్ని పెట్టారనమాట, ఎక్స్ట్రా బెడ్డింగ్స్, పిల్లోస్. ఎందుకంటే ఇది కంపెనీ వాళ్ళు ఒక పర్సన్కి ఇచ్చారు, కానీ వాళ్ళ ఫ్యామిలీతో రావాలనుకున్నా సరే 4 persons రావచ్చు అనమాట. సో 4 persons సరిపడా బెడ్డింగ్స్, పిల్లోస్ అన్ని ఇక్కడ పెట్టేశారు మనకి. అండ్ దిస్ కమ్ టు బెడ్రూమ్. విల్ గో టు బెడ్రూమ్ నౌ. బిఫోర్ బెడ్రూమ్ వీ హ్యావ్ సమ్ వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనలాగా టుగెదర్ ఉండవు అనమాట. సో దేర్ ఇస్ ఏ టాయిలెట్ హియర్. ఇవి కూడా వాళ్ళు వీక్లీ వన్స్ క్లీన్ చేస్తారు. అండ్ ఇవంతా టిష్యూస్ అంతా వాళ్ళు రీఫిల్ చేస్తారు ఎవ్రీ వీక్. అండ్ కమ్ టు ద బాత్రూమ్ హియర్. దెర్ ఇస్ ఎ బాత్ టబ్ అండ్ ఈ టవల్స్ ఇవంతా వాళ్ళు రీఫిల్ చేస్తారు. అండ్ ఆ షవర్ జెల్ అవంతా కూడా రీఫిల్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హెయిర్ డ్రైయర్ పెట్టేశారు. ఇది కూడా బాగా యూజ్ అయింది మాకు, లేదంటే దీన్ని క్యారీ చేయాల్సి వచ్చేది. వచ్చే ముందే కనుక్కొని వచ్చాము హెయిర్ డ్రైయర్ ఉందా లేదా అనేసి. అండ్ టిష్యూ బాక్సెస్ ఇవంతా రీఫిల్ చేస్తారు. అండ్ ఈ టవల్స్ అంతా కూడా వాళ్ళు రీఫిల్ చేస్తారు. ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ మనకు సరిపడా నాప్కిన్స్, టవల్స్ అన్ని పెట్టేస్తారు. I like the washroom. And come to my bedroom. సో ఇది నా బెడ్రూమ్ అనమాట. ఒక్క నైట్ పడుకోవడానికి తప్పితే రిమైనింగ్ టైము అస్సలు ఈ రూమ్లోకి రాను. ఎందుకంటే నాకు ఇదేదో కొంచెం ఏమంటారు, కార్నర్ రూమ్ కదా, పెద్దగా యూజ్ చేయను. పడుకోవడానికి మాత్రం వచ్చి పడుకుంటాను, మార్నింగ్ వెళ్ళిపోతా అంతే. అండ్ ఇక్కడ వస్తే మీరు ఇక్కడ చూస్తే 2 సైడ్ టేబుల్స్ ఇచ్చారు, అవి బాగానే యూజ్ చేస్తాను. అండ్ కబోర్డ్స్ అంతా ఫుల్గా ఉన్నాయి యాక్చువల్గా. నిన్నటి వరకు, నిన్నే ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి జస్ట్ కొంచెం ఉన్నాయి. ఈ స్టఫ్ అంతా నేను ఈరోజు నైట్కి యూజ్ చేసుకొని రేపు మార్నింగ్ వేర్ చేసి వెళ్ళాల్సిన అనమాట. సో అందుకని ఈ 2-3 డ్రెస్సెస్ మాత్రం బయట ఉన్నాయి. అండ్ ఇంకో క్యాబిన్ బ్యాగ్ అని చెప్పాను కదా, క్యాబిన్ బ్యాగ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇది నెట్ పిల్లో. ఇవంతా మర్చిపోతాననేసి మొత్తం అన్ని వరుసగా పెట్టేశాను. ఇంకా ఒక చిన్న లాకర్ ఇచ్చారనమాట. ఈ లాకర్లో మనం పాస్పోర్ట్, ఇంకా ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. మనమే పిన్ సెట్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు ఇది ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనం ఎలా పిన్ సెట్ చేసుకోవాలో. పిన్ సెట్ చేసుకొని మన మనీ, కార్డ్స్, ఇంకా ఏమైనా పాస్పోర్ట్స్, వాల్యుబుల్స్ అన్ని మనం లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ సైడ్, అన్ని హ్యాంగర్స్ అన్ని ఇచ్చేసారు, బాగా యూజ్ అయ్యాయి. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చాక డ్రెస్సెస్ అన్ని కూడా కొన్ని రిపీట్ చేయాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ హ్యాంగర్కి పెట్టేసేదాన్ని. ఇంకా ఈ ప్లేస్ అయితే మొత్తం నా బ్యాగ్స్ అన్ని ఇప్పుడు బయట ఉన్నాయి కదా ప్యాక్ చేసినవి, నేను వచ్చాక అన్ప్యాక్ చేశాక ఆ బ్యాగ్స్, ఎంటీ బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ స్పేస్ అలా యూజ్ అయింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మై హోమ్ టు సీ. దేర్ ఇస్ ఎ వ్యూ హియర్ ఫ్రమ్ దిస్ విండో ఆల్సో. అది మా ఆఫీస్కి వెళ్ళే రూట్ అనమాట. సో అక్కడ చూస్తే మీకు కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ నుంచి అలా వెళ్తాం ఆఫీస్కి. ఆల్మోస్ట్ 15 minutes వాక్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్, సీ యూ టుమారో. సో ప్యారిస్ బ్లాగ్స్ అన్నీ అయిపోవచ్చేసాయి. సో అగైన్ మళ్ళీ బెంగళూరు బ్లాగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో బాయ్ బాయ్, సీ యూ టుమారో.